నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఈ లైఫ్ ఏంటో నేనేంటో నువ్వు వర్క్ స్ట్రెస్ ఏంటో అని. నువ్వేంటో నేనేంటో ఈ ఆఫీస్ ఏంటో వీకెండ్ వస్తే ఈ 4 గోడల మధ్యలో ఉండడం ఏంటో. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. అదే కదా నేను చెప్పేది. అదే ఏంటి? చెప్పినా నీకు అర్థం కాదులే. ఇప్పుడు రొమాన్స్ అవసరమా? పొద్దు నుంచి చూస్తున్నా, ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. పోనీ అర్థం చేసుకుందామని ట్రై చేస్తుంటే నీకు చెప్పిన వేస్ట్, అస్సలు అర్థం కాదంటున్నావు. అందుకే ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా సరే తెలుసుకోవాలి అంటావు అంతే. చెప్తే అర్థం చేసుకోవని తెలిసినా అర్థం చేసుకుంటావు అని చెప్తున్నా చూడు, అది నా తప్పు. అలిగినావని అర్థమవుతుంది, కానీ ఎందుకు? వదిలేస్తే బట్టలు ఆరేస్తా, లేకపోతే నువ్వు నేను వెళ్ళడానికి ఆఫీస్ వెళ్ళడానికి బట్టలు లేవు. సరే పో. ఏం చేస్తున్నావు అసలు? ఇంట్లో నో స్మోకింగ్ అని చెప్పాను కదా. నీకు కూడా ఎన్నోసార్లు చెప్పా, ఏదైనా అడిగినప్పుడు దాచకుండా సమాధానం చెప్పాలని. నువ్వు చెప్తున్నావా? ముందు స్మోకింగ్ మానే, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం పదా. చెప్పు నేత్రవతి, వాట్స్ యువర్ ప్రాబ్లం? చాలా పనులు ఉన్నాయి, అవి చేస్తూ మాట్లాడుకుందామా? పద మరి. హెచ్చి ఎప్పుడు అదేనా? మరి మనము కాలేజ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక మ్యాజిక్ మూమెంట్ ఉండేది, అది ఈ మధ్య మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది జయ్. అదేంటి? నేనంతా బాగానే ఉన్నా కదా, పొట్టగిట్ట కూడా ఏం రాలేదు. మననే జిమ్లో జాయిన్ అయినా, డైట్ మెయింటైన్ చేస్తున్నా. హెచ్చి అది కాదు, నేను నీ పర్సనాలిటీ గురించి లుక్స్ గురించి మాట్లాడట్లేదు. మరి వదిలేసి, నీకు చెప్పిన అర్థం కాదులే. చెప్పిన అర్థం కాదా? సరే విను, ఇన్ని ఇయర్స్ నుంచి లివిన్లో ఉన్నాం, లవ్ చేసుకుంటున్నాం, కొన్ని రోజులైతే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం. కానీ ఎప్పుడైనా బోర్ కొట్టిందా? బోరా అంటే? అదే, ఎప్పుడైనా నేను బోర్ కొట్టానా? లైక్ ఎప్పటికీ నన్నే లవ్ చేయాలి ఆర్ నా మీద ఇంట్రెస్ట్ పోవడం కానీ అలా ఏమైనా అనిపించిందా? చచ్చా, అలా ఎందుకు అనిపిస్తుంది? అసలు అనిపించలేదు. బట్ నాకు అనిపించింది. ఏంటి? షాక్ అవ్వకుండా నేను చెప్పేది క్లియర్గా విను. ఇలాంటివి చెప్తే షాకే అవుతారు, ఇంట్రెస్టింగ్ ఎవరు వినరు. కానీ నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పకపోతే మన లవ్కి వాల్యూ ఏముంటుందని అనిపిస్తుంది. అందుకే క్లియర్గా చెప్తున్నా, అర్థమయ్యేలా విను. బ్రేకప్ చెప్తున్నావా? బ్రేక్ కావాలి అంటున్నా. నాకు అర్థం కాలేదు. రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం, వీకెండ్స్ అయితే బయటికి వెళ్ళడం, లేదంటే ఇంట్లోనే ఉండడం, ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నామో మనం? నాకు బోర్ కొడుతుంది. అన్ని రోజులు కొత్తగా ఉండాలనుకున్న నా మైండ్ సెట్కి రోజు రొటీన్గా ఉంటే నాకు నచ్చట్లేదు జయ్. సో ఐ నీడ్ అ బ్రేక్. సరే, కొన్ని రోజులు ఎటైనా వెళ్దామా? వద్దు, నేను ఆల్రెడీ అలా ప్లాన్ చేస్తేనే లాస్ట్ టైం నీ వల్లే ఫ్లాప్ అయింది. నువ్వు అక్కడ కూడా వచ్చి ఎంతసేపు వర్క్ లైఫ్ అంటూ నాతో కన్నా నీ ల్యాప్టాప్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు ల్యాప్టాప్, వైఫ్ అండ్ హస్బెండ్, నేనేమో మీ మధ్యలో కీప్ అని. ఏయ్, మరి నీ చేతిలో ఆ ల్యాప్టాప్ చూసిన ప్రతిసారి ఎంత కోపం వస్తుందంటే తీసి పలగొట్టాలనిపిస్తుంది. ల్యాప్టాప్ అస్సలు పట్టుకోను, నీకు అస్సలు బోర్ కొట్టినాను, నీతో టైం స్పెండ్ చేస్తా, అసలు ఇంట్రెస్ట్ పోనీను. ఆహా, ఇంకా ప్రేమిస్తా, కొత్తగా ప్రేమిస్తా, మళ్ళీ ప్రేమిస్తా, మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తా. ఎలా? లవ్ మీద ఇంట్రెస్ట్ పోయిందన్నావుగా, పోయిన ప్రేమంతా వడ్డీతో సహా వసూలు చేసి చూపిస్తా.